హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్రిపాఠి మేనేజర్ మహేంద్రని పట్టుకొని అతన్ని కింద పడేసి కాళ్ళ కింద పెట్టుకొని అతని గుండెలపైన కాళ్ళు పెట్టి మరి రివాల్వర్ని గురి పెట్టేస్తాడు. ఇప్పుడు నేను నిన్ను చంపేసి నీ బాడీని మాయం చేసినా కూడా ఆ జేడీ ఫేడి ఇద్దరు కేసులు ఎరుక్కుంటారు. అది నాకు కావాలి. ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో పోయినట్లు అని రివాల్వర్ని షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే మహేంద్ర అక్కడున్న మట్టిని అతని కళ్ళల్లో కొట్టేసి పరుగులు పెడుతూ బయటికి వస్తాడు. అయితే బయటికి వచ్చే లోపల అక్కడ ధాత్రి నిల్చొని ఉంటుంది. ధాత్రిని చూసేసి మేనేజర్ ఒక్కసారిగా ఆగిపోయి షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే ఆ బంగ్లాలో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన త్రిపాఠి, రే నా కళ్ళలోనే మట్టి కొట్టి పారిపోతామని చూస్తావా, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని త్రిపాఠి మళ్ళీ మేనేజర్ మహేంద్రకి రివాల్వర్ గురి పెడతాడు. అయితే అప్పుడే అక్కడ కాస్త దూరంలో నిల్చున్న జేడీని చూసేసి త్రిపాఠి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. తప్పు చేశావు త్రిపాఠి అంటూ జేడీ దగ్గరికి రావటంతో, నా దారికి అడ్డు వస్తే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను అని త్రిపాఠి జేడీకి రివాల్వర్ గురిపెట్టి మరీ చూపిస్తూ ఉంటాడు. జేడీ ఒక్క తోపు తోసేసి త్రిపాఠిని, మేనేజర్ని ఇద్దరిని కారు దగ్గరికి లాక్కు వచ్చేస్తూ ఉంటుంది. మేనేజర్ని కారులో కూర్చోబెట్టి వేడిళ్ళు వేసేస్తుంది. అయితే ఈ లోపల త్రిపాఠి అక్కడి నుండి తన కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే వెంటనే జేడీ త్రిపాఠి చేయి పట్టుకొని లాక్కొని తన కారు దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు. జేడీ ఏం చేస్తున్నావు అని త్రిపాఠి అరుస్తూ ఉంటే జేడీ త్రిపాఠి చేతులకి కూడా బేడీలు వేసేస్తూ ఉంటుంది. వదులు జేడీ అని త్రిపాఠి అరుస్తున్నా కూడా బేడీలు వేసేస్తుంది. నేరుగా మేనేజర్ దగ్గరికి వచ్చేసి, చూడు మహేంద్ర, ఆ హీరోయిన్ ప్రాణాలు తీయలేదని నీకు చాలా బాగా తెలుసు. ఆ రోజు నీతో పాటు ఆ హీరోయిన్ దగ్గర ఎవరున్నారో మర్యాదగా చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఆ హీరోయిన్ దగ్గర ఎవరో ఒక లేడీ జుట్టు పట్టుకొని హీరోయిన్ని బెదిరించడం, గర్జించడం మనకి బ్లడ్ సెన్స్లో చూపిస్తూ ఉంటారు. మరి ఆ లేడీ అన్నది ఎవరెవరు